హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆదిత్య. ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంత ఘోర ఓటమి పాలైందో మనందరికీ తెలుసు. సో గెలిచిన కాస్తో కూస్తో ఆ 11 మందిలో కూడా ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారు అనే టాక్ అయితే చాలా సందర్భాల్లో వినిపించింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతానికి కౌన్సిల్లో కూడా ఖాళీ అవుతుందనే ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నిన్న మంగళగిరిలో జరిగినటువంటి మురుగుడు హనుమంతరావు గారు కూడా మన లోకేష్ బాబు గారితో మీట్ అవ్వటం ఇదంతా మనం చూసాము. సో మరి దీని వెనకాల ఏంటి, నిజంగా కౌన్సిల్ కూడా ఎందుకు ఖాళీ అవుతుంది, అసలు ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి సంగతి మన అందరికీ తెలుసు. సో ఒక 11 మంది మినిమం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. సో ఇప్పుడు చూసుకుంటే కౌన్సిల్ కూడా ఖాళీ అవబోతుందని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశం వస్తే మీరేం చెప్తారు? శాసన మండలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షం ఇవాళ అందులో ఉన్న సభ్యులు పెద్ద ఎత్తున తెలుగుదేశం వైపు మారుతున్నారనే ప్రచారం మనం చూసాం. అంతకుముందు సి రామచంద్రయ్య ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఆయన తెలుగుదేశంలో చేరారు. చేరిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళా తెలుగుదేశం అభ్యర్థిగా ఆయనకే సీట్ ఇచ్చారు, మళ్ళీ గెలిచారు. అంతకుముందు మరొక ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, అతను విశాఖపట్నం, అతను రాజీనామా చేసి జనసేనలో చేరాడు. అతను అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, గెలిచాడు. ఎక్కడ? విశాఖలో. అంటే మొత్తం ఎమ్మెల్సీలంతా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు. ఎవరైనా అంతే, ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా. ఎందుకంటే పవర్ ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో. 5 ఏళ్ళు సుదీర్ఘకాలం. జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకోండి 5 ఏళ్ళు అయిపోద్ది అంటున్నాడు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అవుద్దా? 5 ఏళ్ళు అంటే మరి అది దగ్గర ఒక 1800 రోజులు గడవాలంటే అంత భారంగా రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే పరిస్థితి లేదు. గ్రామాల్లో పారిపోతున్నారు. అటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరూ పార్టీ మారుతున్నారు. కుప్పంలో బోళ్ళు మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మారిపోయారు. విజయవాడలో ఒక 20 మంది కార్పొరేటర్లు మారిపోతున్నారు. 8 మంది సుజనా చౌదరితో నిన్న కలిశారన్నారు. విశాఖపట్నంలో ఆల్రెడీ మనం చూసాం 12 మంది కార్పొరేటర్లు మారిపోయారు. ఇంకొక 5గురు తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. అంటే ఇటు గెలిచిన ఎమ్మెల్యేలు, అటు ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు. ఇప్పుడు లేటెస్ట్గా మీరేమన్నారు, మంగళగిరిలో ఏదో కళ్యాణ మండపంలో మురుగుడు హనుమంతరావు నారా లోకేష్తో కలవడం, ఆయన ఓపెన్ చేయడం. మురుగుడు లావణ్య మాంగారు, లోకేష్ మీద ఓడిపోయినటువంటి క్యాండిడేటు, ఇవాళ వాళ్లే మరి తెలుగుదేశంలో చేరిపోతుంటే ఇంకా మంగళగిరి వైసీపీ ఖాళీ. ఇక అక్కడ ఉండేది ఎవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే జంప్ జిలాని, ఏది అటు షర్మిలేపు దూకాడు, మళ్ళీ ఇటు దూకాడు. అతను అక్కడ పార్టీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంగళగిరే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు మనం చూసాం ఎన్నికలకు ముందు అదే, ఏది ఎంపీలు పెద్ద ఎత్తున పార్టీ మారారు. శ్రీకృష్ణదేవరాయలు, ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్, వాళ్లే కాదు వల్లభనేని బాలశౌరి జనసేనలోకి మారిపోయాడు. అటు ఎంపీలు మారటం, ఎమ్మెల్యేలు మారటం. ఈయన ఏం చేశాడు? 90 మంది అభ్యర్థుల్ని మార్చేశాడు, 42 మంది ఎమ్మెల్యేలని చీటీ చించేశాడు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తు కోసం ఎవరినైనా బలి పెడతాడు. ఇతన్ని నమ్ముకుంటే రాజకీయం చేయలేము. మనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ వెంట నడిస్తే భవిష్యత్తు లేదనేది కార్యకర్త నుంచి నీకు ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర స్థాయి నాయకుల దాకా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ కౌన్సిల్లో ఖాళీ అంటున్నారు. ఏది? అదొక కలకలం. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్సీ మొన్న మనం చూసాం, మద్దాలగిరి మాజీ ఎమ్మెల్యే మారాడు. అతను కిలార్ రోసయ్య కూడా మారాడు. కిలార్ రోసయ్య ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఇవాళ ఎమ్మెల్సీ. మరి ఆయన సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రిగా చేశాడు, లోక్సభ, అసెంబ్లీ, నీకు శాసన మండలిలో ఉన్నటువంటి ఆయన్ని కాదని
వైసీపీ శాసన మండలి పక్ష నాయకుడిగా ఎవరిని ఎంపిక చేశాడు? లేళ్ల అప్పిరెడ్డి. అతనికి ఏదో క్యాబినెట్ ర్యాంక్ వచ్చుద్దని చెప్పి అతనికి ఇచ్చాడు. అంటే ఉమ్మారెడ్డిని కాదని అతనికి ఇవ్వటం అనేది, సీనియర్లను కాదని ఇవ్వడం అనేది ఇవాళ ఏంటి, లేళ్ల అప్పిరెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసరికి కౌన్సిల్లో ఈ విధమైనటువంటి కలకలమా? ఎందుకు ఇంతమంది ఎమ్మెల్సీలు మారుతున్నారు అంటే, ఆల్రెడీ ఇప్పుడున్న ఎమ్మెల్సీల్లో అనేక మంది తెలుగుదేశం నుంచి తెచ్చుకుని ఇచ్చుకున్నాడు. ఏది, రామ్ సుబ్బారెడ్డి కడప, జమ్మలమడక, అతను ఎవరు, శివారెడ్డి ఇదనమాట, చనిపోయిన బాంబుల శివారెడ్డి. ఎక్కడుంటాడు అతను? ఇంకా వైసీపీని నమ్ముకుని ఉంటాడా? తెలుగుదేశంలో చేరిపోతారు కదా. పోతుల సునీత ఎవరామె? తెలుగుదేశం. ఆమెకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడిపోయింది చీరాల్లో. మరి ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. ఇంకొకళ్ళు ఎవరు, తోట త్రిమూర్తిలో ఎవరో ఉంటాడు, అతను తెలుగుదేశం. ఇవాళ అతను జనసేనకో మరి బీజేపీకో మాట్లాడుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది. జయమంగళం వెంకటరమణ కైకలూరు, ఎక్కడతను తెలుగుదేశం ఎమ్మెల్యే. చంద్రగిరి యేసురత్నం ఎక్కడ, తెలుగుదేశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. మళ్ళా ఘర్ వాపసియా, వీళ్ళంతా స్వగృహ ప్రవేశమా? ఎలా చూడాలంటే ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తు కోసం ఇవాళ పార్టీని పణంగా పెడుతున్నాడు. ఇవాళ తల్లినే వదిలేసినాడు, చెల్లెళ్ళనే వదిలేసినాడు. రేపు మనల్ని మాత్రం కాపు కాస్తాడన్న నమ్మకం ఎందుకుంటుంది? క్రెడిబిలిటీ క్రైసిస్లో అతను కొట్టుకుంటున్నాడు. ఏది, అతని పైన విశ్వసనీయత, నమ్మకం కోల్పోయాడు. ప్రజల్లో, అటు పార్టీలో, అటు కుటుంబంలో కూడా నమ్మకం కోల్పోయిన ఇలాంటి క్రెడిబిలిటీ లెస్ లీడర్తో ట్రావెల్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరన్నమాట. ఇప్పుడు మర్రి రాజశేఖర్, అతను ఒక ఎమ్మెల్సీ, అతనికి మోసం. ఏమని చెప్పాడు? క్యాబినెట్లో నా పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడు. అతన్ని విడుదల రజనీకి చేయమన్నాడు. పాపం చేశాడు. విడుదల రజనీని గెలిపించాడు. జగన్ బొమ్మ మార్చాడు. ఏంటి, విడుదల రజనీని క్యాబినెట్లో కూర్చోబెట్టుకున్నాడు, మర్రి రాజశేఖర్ని రోడ్డు మీద పెట్టాడు. అతనికి ఏదో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినంత మాత్రాన అతనికి మంత్రి పదవి ఇవ్వకపోవటం అనేది ఎంత ఘోరం, ఎంత నేరం. ఇచ్చిన మాటకి కట్టుబడే వ్యక్తి, నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా అంటాడు. నువ్వు ఇచ్చిన మాటకు నిజంగా కట్టుబడేవాడు అయితే మర్రి రాజశేఖర్ క్యాబినెట్లో ఉండేవాడు. అంటే జగన్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పే కాదు, మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన తీర్పే కాదు. సునీత, షర్మిల, విజయమ్మ, సౌభాగ్యమ్మ అందరూ చెప్పారు కదా. ఏంటి, వీడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని తల్లులే చెప్పారు. ఆ చెల్లెళ్ళే చెప్పిన దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టడమే. ఇప్పుడు కౌన్సిల్ మొత్తం ఖాళీ అయిపోయిందంటే ఇక వైఎస్ఆర్సీ పని అయిపోయినట్టేనా సార్? అక్కడ జెండా వీగేయటమే. ఏంటి, ఇవాళ పవర్ లేకుండా ప్రాంతీయ పార్టీ మనలేదు. అవతలు ఉన్నది ఎవరు? బీజేపీ. కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా. వాళ్ళ దెబ్బకి అసలు ఉత్తర భారతమే వికలమైపోయింది. శివసేన 2 ముక్కలు అయిపోయింది. ఇవాళ ఎన్సీపీ, నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ శరద్ పవార్ 2 ముక్కలు అయిపోయింది. అజిత్ పవార్ని చీల్చారు, శరద్ పవార్ చీల్చేసినారు. ఉద్ధవ్ ఠాకరేని ఒక పక్కన పడేశారు. ఇలా ఏంటంటే పవర్ 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 లేకపోతే ప్రాంతీయ పార్టీ నడవదు అన్నమాట. తెలుగుదేశం ఎలా నడిచిందని అడగవచ్చు. తెలుగుదేశం సంస్థాగతంగా బలంగా ఉంది. అది ఏ ముహూర్తాన ఆ మహానుభావుడు ఈ పార్టీ పెట్టాడో కానీ అది అలాంటి ఫౌండేషన్. ఏది, తెలుగుదేశం అది 42 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, దగ్గర మరి 23 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ అన్నమాట. దానికి ఉండదు ఏది, ఇలాంటివి దానికి అంటవన్నమాట. కార్యకర్తలే ఆ జెండా మోస్తారు. ఇవి సెంటిమెంట్స్ మీద వచ్చిన పార్టీలు. సెంటిమెంట్ మీద వచ్చిన పార్టీలు సెంటిమెంట్కే బలన్నమాట. అటు బీఆర్ఎస్ తెలంగాణలో ఏముంది, దాని పరిస్థితి ఇవాళ 3వ స్థానానికి పడిపోయింది. 4 నెలల్లో కేసీఆర్ ఓట్ బ్యాంక్ 37% నుంచి 17%కి పడిపోయింది. 20% ఓట్ బ్యాంక్ పోయింది. ఎవరికి? కేసీఆర్కి. అతను పోరాట యోధుడు, ఉద్యమ నాయకుడు, ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటాడు. అలాంటి ఆయనకే ఈ పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డిది ఏముంది? ఏదో తండ్రిని అడ్డం పెట్టుకుని, తండ్రి చావుని అడ్డం పెట్టుకుని ఆయన ఎవరో చంపారని, ఇలా సోనియా గాంధీ మీద, రిలయన్స్ మీద, వీటి మీద సింపతితో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సింపతికే అతను అనర్హుడు అని ప్రజలు నిర్ధారించినప్పుడు
ఆ పార్టీని నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టడమే.